రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కాసేపట్లో భేటీ కానుంది. సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలు చర్చించి ఆమోదించనున్నారు. రాష్ట్రంలో 3 నూతన జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. మదనపల్లె, మార్కాపురం అలాగే పోలవరం జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సిఫారసు చేసింది. సబ్ కమిటీ సిఫారసును కేబినెట్ యథాతథంగా ఆమోదించనుంది. అలాగే రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో ప్రస్తావించి ఆమోదించే ఛాన్స్ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ రైట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కాసేపట్లో భేటీ కానుంది. సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలు చర్చించి ఆమోదించనున్నారు. రాష్ట్రంలో 3 నూతన జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, నిత్య ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకి కూడా ఏపీ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్రంలో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు ఈ రోజు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సరికొత్త అధ్యయనానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దాదాపుగా 17 బ్యాంకులకు సంబంధించిన వాటన్నిటికి కూడా ఈ రోజు అయితే మాత్రం శంకుస్థాపన అయితే మాత్రం నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతా ఉంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షులు కూడా కేబినెట్ అయితే మాత్రం సమావేశం కాబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ లో ముఖ్యంగా కూడా అమరావతి రాజధాని అంశమే కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం 3 జిల్లాలు సంబంధించినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా 3 జిల్లాలతో పాటు 5 రెవెన్యూ సంబంధించినటువంటి మండలాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ విడుదల చేసింది. గైడ్ లైన్స్ విడుదల చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనను కూడా ఆమోదించేందుకు ఈ రోజు కేబినెట్ కూడా సమావేశం అయితే మాత్రం కాబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ లో తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ 3 జిల్లాలు అదేవిధంగా 5 రెవెన్యూ మండలాలకు సంబంధించినటువంటి దానిపై కూడా సుదీర్ఘ చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి సంక్షేమ రాజధానిలో రహదారుల అభివృద్ధికి సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు ఈ రోజు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు దాదాపుగా రాజధాని సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కసరత్తును మరింతగా పెంచేందుకు అయితే మాత్రం కూటమి సర్కార్ ఈ యొక్క ప్రతిపాదన అయితే మాత్రం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి విభజన అంశాలపై కూడా దాదాపుగా కూడా అంటే చూసుకోవచ్చు 3 జిల్లాలకు సంబంధించినటువంటి గెజిట్ ఏదైతే ఈ యొక్క సంబంధించినటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగవంతం చేస్తా ఉంది. మరి అందులో భాగంగానే చూసుకోవచ్చు ఏపీలో ఉన్నటువంటి 3 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా ముఖ్యంగా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మార్కాపురం, పోలవరం, మదనపల్లె ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ప్రాథమికంగా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి అనంతరం కూడా ఈ యొక్క
జిల్లాలను ఏ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను వీటిలో విలీనం చేయాలనేటువంటి దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే మాత్రం కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంపచోడవరం, ఏదైతే రంపచోడవరం సంబంధించిన నియోజకవర్గంలో చిత్తూరు రెవెన్యూ డివిజన్ లోకి కొత్తగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు అయితే మాత్రం చేయబోతుంది. రంపచోడవరం సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ను, అదేవిధంగా దేవీపట్నం, అదేవిధంగా గుత్తేడు సంబంధించినటువంటి అడ్డతీగల గంగవరం అనేటువంటి ఒక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు మండలాలను కూడా ఇందులో పొందుపరచబోతా ఉన్నారు. ఇక చిత్తూరు డివిజన్ సంబంధించినటువంటి దాన్ని కూడా అయితే మాత్రం కోనవరం, వరరాజేంద్రమోహన్ సంబంధించిన మండలాన్ని అయితే మాత్రం చేర్చబోతా ఉన్నారు. మరి మార్కాపురం జిల్లా విషయానికి వస్తే ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 4 నియోజకవర్గాలని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మొత్తానికి 3 ప్రధానమైనటువంటి జిల్లాలతో పాటు మొత్తం 11.42 లక్షల జనాభాతో కూడినటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర అయితే మాత్రం తెలపబోతా ఉంది. ఆమోద ముద్ర పడినటువంటి అనంతరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలో ఏ సరిహద్దుల నుంచి ఏ సరిహద్దులకు జిల్లాలలో పెంపొందించాలి, అన్వేషించాలి అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి సమాలోచన అయితే మాత్రం మంత్రివర్గంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందులో సరికొత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిత్య. రైట్ పవన్, థ్యాంక్ యూ.